హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వేస్ట్ ఫ్లోర్ క్లీనర్ బాటిల్ని బెస్ట్ డిఐవైగా చేస్తున్నాను. ఫస్ట్ దీనికి ఉన్న కవర్ని మనం రిమూవ్ చేసేయాలి. కొన్నిసార్లు ఈ కవర్ రిమూవ్ అవ్వదు ఈజీగానే. అప్పుడు మీరు హాట్ వాటర్లో కానీ లేదంటే ఆయిల్ రాసి స్క్రబ్బర్తో మొత్తం దాన్ని వాష్ చేసేసినా కూడా మీకు ఆ స్టిక్కర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నాకు స్టిక్కర్ కాబట్టి ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ నేను దీనికి పెయింట్ వేయడానికి ఫెవిక్రిల్ ఆర్కిలిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ పెయింట్ కలర్స్ ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకుని కలరింగ్ చేయొచ్చు. మొత్తం బాటిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం కలరింగ్ వేసేయాలి. నా వాల్కి తగ్గట్టు నేను వైట్ కలర్ చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీరు బాల్కనీలో కానీ ఏదన్నా గార్డెన్లో అది డెకరేట్ చేయాలి అని అనుకుంటే ఎల్లో కలర్ బెస్ట్గా ఉంటుంది. చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఇదైతే నేను బెడ్రూమ్లో పెట్టడం కోసం వైట్ కలర్ వేసుకున్నాను. కొంచెం నీట్గా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి. మీకు నచ్చినట్టు మీకు ఎలా అనిపిస్తే అలా మీకు నచ్చిన కలర్స్తో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్ అంతా పెయింట్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి మన హ్యాండ్తో మనం చేసినవి ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి కదా. నాకెందుకో చాలా నచ్చుతాయి అలాగా. మీకు కూడా అలా ఏమన్నా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన చేతితో చిన్ని చేసినా కూడా ఆనందమే వేరు కదా. మొత్తం ఇలా పెయింటింగ్ చేసేయాలి. పెయింట్ అంతా ఫుల్గా డ్రై అయిపోవాలి. ఒక 1 or 2 days అయితే వదిలేసేయండి, ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ నేను మొత్తం కట్ చేసేసాను, ఎందుకంటే అందులో ప్లాంట్ పెట్టడానికి. ఒకవేళ మీరు ఇందులో మట్టి వేసుకుని మీరు రియల్ ప్లాంటే పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు కింద హోల్ పెట్టుకుని మట్టి వేసేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెడతాను. అండ్ దీనికి ఇప్పుడు ఐస్ వేసేసుకోవాలి. మీరు అందంగా మీకు నచ్చినట్టు షేప్ ఐస్ బ్లాక్ పెయింట్తో మీరు ఐస్ వేసేసుకోండి. మీకు కనుక ఐస్ వేయడము నాకు బ్రష్తో రాదు అని అనుకుంటే పర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా, బ్లాక్ మార్కర్, దాంతో కూడా మీరు ఐస్ నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకుని తర్వాత మీరు పర్మనెంట్ మార్కర్తో మీరు డ్రా చేసుకోండి. నా వీడియోస్లో మ్యాక్సిమం ఏవి కొన్నవి పెద్దగా కాస్ట్లీవి అయితే ఏమీ పెట్టనండి. అన్నీ కూడా డిఐవైస్ మీకు నచ్చినట్టు మీ ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ప్రైస్ అయితే అయిపోయినాయి కదా. దీనికి ఇప్పుడు నేను వైట్ కలర్తో మధ్యలో హైలైట్ చేశాను ఐస్ని. మీరు ఒకవేళ అలా చేయొచ్చు, చేయకపోవచ్చు. అది మీ బాటిల్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఎలా డెకరేషన్ చేస్తే బాగుంటుందని. నేను ఇంకొకసారి వైట్ టచ్అప్ మళ్ళీ ఇచ్చేసాను సెకండ్ కోటింగ్. నాకు కొంచెం అక్కడక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి. సో మళ్ళీ సెకండ్ కోటింగ్ అలా పైపైన ఇచ్చేసాను. ఇప్పుడు నీట్గా ఫినిషింగ్ అది బాగా వచ్చింది. వైట్ కలర్తో సెకండ్ కోటింగ్ అయిపోయాక నేను రెడ్ కలర్తో లిప్స్ని అయితే డ్రా చేసుకున్నాను హైలైట్ చేయడానికి. ఈ డిఐవై అయితే చాలా సింపుల్ కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని కనుక మీ ఇంట్లో కానీ బాల్కనీలో ఆర్ గార్డెన్లో ఎక్కడ పెట్టినా కూడా ఇదొక స్పెషల్గా హైలైట్ అయి కనిపిస్తుంది. నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్తో దీన్ని డెకరేట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఈ డిఐవై? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.